ఫేజ్ 1 టేక్ ఓవర్ ఎప్పుడు? ఫేజ్ 2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదెప్పుడు? రేవంత్ సర్కార్కు పెద్ద భారం దిగేదెప్పుడు? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అర్థం వచ్చేలానే లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్లను కలిసినా మెట్రోపై ముందడుగు పడట్లేదు. ఫేజ్ 1 కూడా అప్పగిస్తేనే ఫేజ్ 2 పైన డెసిషన్ అంటూ కేంద్రం పెట్టిన మెలిక కాంగ్రెస్ సర్కార్ను కలవరపెడుతోంది. ఇక తప్పదని డిసైడ్ అయిన రేవంత్ మెట్రో ఫేజ్ 1ను 50-50 షేర్లో సెంట్రల్తో కలిసి నిర్వహించేందుకు రెడీ అయ్యారు. కానీ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేదెప్పుడు? హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుపై సీఎం మళ్లీ లేఖాస్త్రం. మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్, ఫేజ్ 2కు గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు? మెట్రోపై ఆలస్యం ఎందుకు? కేంద్ర మంత్రులకు సీఎం లేఖలు. కన్సల్టెన్సీ ఎస్బీఐ క్యాప్స్ ఏర్పాటులో ఆలస్యంపై ఆందోళన. ఫేజ్ 2కు వెంటనే ఆమోదం తెలపాలని కోరుతున్న రేవంత్. లేట్ అయితే వేల కోట్ల అదనపు భారం పడుతుందన్న సీఎం. మెట్రో ఫేజ్ 1 అప్పగింతకు రెడీ, ఎస్బీఐ క్యాప్స్ కోసం వెయిటింగ్. అవునంటే ఒక బాధ, కాదంటే మరో బాధ. అలా అని ఎస్ అనకుండా ఉండలేని పరిస్థితి. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు సీఎం రేవంత్ కు ఇప్పుడు బిగ్ సవాల్గా మారింది. మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్ చేసుకుని ఫేజ్ 2 కోసం కేంద్రం దగ్గర నుంచి నిధులు తేవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ వేస్తే కేంద్రం ఆయన ఆశలకు బిగ్ బ్రేక్ వేసింది. మెట్రో ఫేజ్ 1ను రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకుని రెండో విడత మెట్రోను మాత్రం కేంద్రం భాగస్వామ్యం నిర్వహించాలనుకుంటే అదంతా అయ్యే పని కాదంటోంది కేంద్రం. జూన్లో జరిగిన భేటీలో ఈ విషయంపైన సెంట్రల్ మినిస్టర్లు సీఎం రేవంత్ కు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. మెట్రో నిర్వహణ ఒక్కో ఫేజ్ విడిగా కాకుండా మొత్తం నిర్వహణ కలిసే ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. మెట్రో మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వమే టేకోవర్ చేసుకుని ఎల్ఎన్టీకి 13,538.53 కోట్లు చెల్లించేందుకు ఓకే చెప్పారు సీఎం రేవంత్. అందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్ఎఫ్సి నుంచి 13,600 కోట్లు అప్పు తీసుకోవాలని డిసైడ్ అయింది స్టేట్ సర్కార్. కానీ ఫస్ట్ ఫేజ్ కు స్టేట్ గవర్నమెంట్ పరిధిలో, సెకండ్ ఫేజ్ స్టేట్ సెంట్రల్ పార్ట్నర్షిప్ అంటే కుదరదని తేల్చి చెప్పింది కేంద్రం. రాష్ట్రం కేంద్రం 50-50 భాగస్వామ్యంతో నిర్వహించేలా జైపూర్ మోడల్ను ఫాలో కావాలని స్పష్టం చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి మెట్రో ఫేజ్ 1ను కూడా కేంద్రానికి అప్పగించేందుకు రెడీ అయ్యారు. కానీ ఇప్పటి వరకు ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. దీంతో లేట్ ఎందుకు అంటూ మరోసారి కిషన్ రెడ్డి త్రూ కేంద్రానికి లేఖాస్త్రాలు సంధిస్తున్నారు సీఎం. మొదటి ఫేజ్ టేక్ ఓవర్ పూర్తి కావాలంటే లోన్ రావాలి, రుణం కావాలంటే కేంద్రం ఎస్బీఐ క్యాప్స్ తో ఎస్టిమేషన్ పూర్తి చేయించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఐడీబీఐ సంస్థతో సమగ్ర అధ్యయనం చేయించింది. దాని ఆధారంగానే ఎల్ఎన్టీ సంస్థకు దాదాపు 15,000 కోట్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పుడు కేంద్రం ఎస్బీఐ క్యాప్స్ తో స్టడీ చేయించాలని డిసైడ్ చేయడం, ఎస్బీఐ క్యాప్స్ ఏర్పాటు లేట్ అవుతూ ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. రెండో ఫేజ్ పనులు స్టార్ట్ కావాలన్నా, ఫేజ్ 1 టేక్ ఓవర్ కోసమైనా జైపూర్ మోడల్ని ఇక్కడ దించేయాల్సిందే. సేమ్ టైం ఎస్బీఐ క్యాప్స్ ఇన్ డీటెయిల్డ్ స్టడీ చేస్తేనే మెట్రో ఫేజ్ 1 వాల్యూ పైన ఓ క్లారిటీ వస్తుంది. అప్పుడే స్టేట్ సెంట్రల్ కు అప్పు ఎంత, ఆదాయం ఎంత, ఎవరికెన్ని భూములనే లెక్క తేలనుంది. ఇదంతా జరగాలంటే టైం పట్టడం ఖాయం. ఇప్పటికే మెట్రో టేక్ ఓవర్ విషయంలో ఎల్ఎన్టీకి 15,000 కోట్లు చెల్లించేందుకు హామీ ఇచ్చింది. కానీ కేంద్రం కండిషన్స్ పెట్టడంతో ఐఆర్ఎఫ్సి నుంచి రావాల్సిన లోన్ లేట్ అవుతోంది. దీంతో వడ్డీల భారం తలకు మించి భారంగా మారుతోంది. మరోవైపు మెట్రో నిర్వహణలో నష్టాలు ఉంటే ఆ భారం ప్రభుత్వ ఖజానా మీద పడుతుంది. టేక్ ఓవర్ ఆలస్యం అయ్యే కొద్దీ రోజువారీ వడ్డీలు, నిర్వహణ ఖర్చులు రాష్ట్రానికి నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. టేక్ ఓవర్ ప్రక్రియలో జాప్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ మధ్య అగ్రిమెంట్ పూర్తి కాని పరిస్థితి. దీంతో హైదరాబాద్ మెట్రో దారిటో తెలియని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ మెట్రో పైన ఎస్బీఐ క్యాప్స్ ఎప్పుడు ఏర్పాటవుతుందో, అది ఫీల్డ్లోకి దిగి అసెస్మెంట్ పూర్తి చేసేదెప్పుడు, దాని ప్రకారం స్టేట్ సెంట్రల్ వాటా తేలేదెప్పుడు, ఒప్పుకున్న దాని ప్రకారం ఎల్ఎన్టీకి రేవంత్ ప్రభుత్వం 15,000 కోట్లు చెల్లించేదెలా? ఇదంతా ఇప్పటికైతే ఓ మిస్టరీలానే కొనసాగుతోంది.